వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు రసానికి కావాల్సిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, అలానే మిరియాలు 1/2 స్పూన్ వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా రోట్లో అయినా దంచి పౌడర్లా చేసుకోవచ్చు. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు 4 వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రసం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఈ రసం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలానే టొమాటోలు 2 తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలానే కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. రసంకి కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అంతా తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా చింతపండు రసం ఇందులో వేసిన తర్వాత హ్యాండ్ తోటి ఇవన్నీ మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల టొమాటోస్ జ్యూస్ అంతా చింతపండు రసంలోకి మిక్స్ అయ్యి రసం టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కరివేపాకు, కొత్తిమీర వీటి ఫ్లేవర్ కూడా రసంకి బాగా పడుతుంది. ఇలా కలుపుతున్నప్పుడు ఉప్పు సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రసంకి పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, అలానే జీలకర్ర 1 టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి 2 తీసుకొని పీసెస్గా కట్ చేసి ఇందులో వేయాలి. అలానే కరివేపాకు ఒక రెమ్మ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచిన రసంని ఇందులో వేసుకోవాలి. ఇలా పోపు పెట్టిన తర్వాత బబుల్స్ లాగా వచ్చి మరుగుతున్నప్పుడు ఒక 1/2 మినిట్ అలా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు, లేదా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు వాటికి కాంబినేషన్గా ఈ టొమాటో రసం చాలా బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా టొమాటో రసం రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.